హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. నేనేంటి పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? ఈ వీడియో వచ్చేసి కార్తీక శనివారం రోజుదండి. ఆ రోజు మేమైతే ఎర్లీ మార్నింగ్ 8 ఆ టైంకి ఇంటికాడ నుంచి బయలుదేరి టెంపుల్కి వెళ్ళాం. ఏ గుడికి వెళ్ళాము అనుకుంటున్నారా? కిన్నెరేశ్వర దేవాలయం అని చెప్పి ఇక్కడ ఉన్నదండి, అక్కడికి వెళ్ళాము. కిన్నెరేశ్వర దేవాలయం అంటే శివుని ఆలయం అండి. మా రుబీ చూడండి ఎంత అందంగా రెడీ అయిందో. నేను ఆచి వెళ్తున్నానంటే అమ్మ నేను కూడా వస్తాను అంటుంది. మేమైతే అక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. నేను వెళ్ళిపోతానంటే చూడండి అలా చూస్తుందో, దీని వీడియోలు పిచ్చి అన్నట్టు చూస్తుంది. సో ఫైనల్గా మేమైతే వెళ్ళిపోతున్నాం. రుబీ వచ్చేసి వాళ్ళ నాన్నమ్మతో వెళ్తుంది చూడండి. నా కోసం కూడా చూడట్లేదు, నేను వద్దంట దానికి, వెళ్ళిపోతుంది అంతే. నేను ఉన్నాను ఇక్కడ అన్న సరే పట్టించుకోవట్లేదు నన్ను. అలాగే మేము వచ్చేసి ఆటోలో కూర్చొని వెళ్ళాము. మేము వచ్చేసి ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నాను. అలాగే ఆటో వెళ్తుంటే మేకలను చూసి బేకా బేకా అంటుంది. ఆ ఇంటి దగ్గర నుంచి ఈజీగా ఒక 45 మినిట్స్ అయితే పట్టిందండి ఆ టెంపుల్కి వెళ్ళటానికి. ఇదైతే ఆ టెంపుల్కి వెళ్ళే మెయిన్ రూట్ అనమాట. ఆ మెయిన్ రూట్లోనే వెళ్తున్నాం మేము. చూసారు కదా, ఈ కర్ణాటకలో ఎటు చూసినా కొండలే కనిపిస్తాయి. మా రుబి పడుకోవడానికి రెడీ అవుతుంది, నిద్ర వచ్చేస్తుంది దానికి. హాయ్ చెప్పిస్తున్నారు చూడండి. మెయిన్ కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళాలన్నా కంఫర్ట్ ఫుట్వేర్ అయితే ఉండాలి పక్కా. హీల్స్ గట్టా వేసుకుని వెళ్తే కుదరదు. నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఫ్లాట్సే వేసుకెళ్తాను. ఇక్కడ అలా ఉంటుంది ప్లేసెస్. చూస్తున్నారు కదా కొండలు గట్ట ఎలా ఉన్నాయో, అందుకని మనం సరిగా నడవలేము. అందుకని చెప్పి మెయిన్ అయితే డ్రెస్సెస్ కూడా కంఫర్ట్గానే వేసుకోవాలి మనకి. మేము గుడికైతే వచ్చేసాం. గుడికి వచ్చేసరికి మా రుబి పడుకుంది. లోపలికి వెళ్దాం ఇప్పుడైతే. గుడి అయితే చాలా పురాతనమైన గుడి అనుకుంటా, చాలా ఓల్డ్గా ఉంది. ఇదైతే గుడి ముఖద్వారం. మేమైతే ఫస్ట్ కాళ్ళు కడిగేసుకుని వెళ్ళాము. నేను కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు మీరు ఏమైనా గమనించుంటే కామెంట్ చేయండి, ఒకటి మిస్ అయింది. ఇప్పుడైతే గుడిలోకి వెళ్తాం. చూస్తున్నాం కదా, మేమైతే అలా ఇదైతే గుడి సైడ్ గట్ట చూపిస్తున్నాను. మేము గుడిలోకి వెళ్ళి దీపాలు పెట్టుకున్నాం ఆ రోజు, కార్తీక శనివారం అని చెప్పి. మా రుబి అయితే గుడిలో చాలా అల్లరి చేసింది. అస్సలు ఒక దుక్కుని కూర్చోలేదు. నా జుట్టు పట్టుకుని లాగేసి ఆ దీపాలు తీసేసి చాలా అల్లరి చేసింది. కానీ పూజారి గారు అయితే ఏమీ అనలేదు, చాలా బాగా ఆడించారు దీన్ని. నేనైతే ఇక్కడ వినాయకుడిని చేస్తున్నాను పూజ కోసం అని చెప్పి. వెనకాల నుంచి లాగుతుంది నా జుట్టు పట్టుకొని, చూడండి ఎలా చేస్తుందో. ఆ రోజు మా రుబికి 2 పిలకలు వేసాం. ఎలా ఉందో చెప్పండి. పూజ అయిపోయింది, దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. నాకైతే దేవుడి విగ్రహాలు చూపించడం ఇష్టం ఉండదండి వీడియోస్లో. నేను అందుకని వీడియోలో క్యాప్చర్ చేయలేదు. ఈ గుడి దగ్గరికి నైట్ అయితే కనుక ఎలుగుబంటి వస్తుందంట. నాకైతే చాలా భయం వేసింది. చూడండి మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంది, చాలా సైలెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది గుడి వైబ్స్ అయితే. ఇది వెనకాల చూడండి ఎలా ఉందో. తలుపులు అయితే లేవు కానీ తలుపులు ఉన్నట్టే కనిపిస్తుంది కదా. పంతులు గారి ఇల్లు అన్నీ అలాగే ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్ ఉన్నది. ఆ ఎలుగుబంటి మనం చేసే దీపారాధనలో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ స్మెల్కి వచ్చేస్తుందంట. నైట్ డైలీ ఇక్కడే స్టే చేస్తుందంట ఎలుగుబంటి. చూసారు కదా సైడ్ ఉన్నాయి కదా, అవైతే స్టోరేజ్ రూమ్స్ లాగా యూజ్ చేస్తారు అనుకుంటా, నాకు తెలిసి మేబీ. ఇక్కడైతే ఒక దానికి కొంచెం కటకటాల్లాగా తలుపులు వేశారంతే. రూట్ చూసారా ఎలా ఉందో. కొండ, ఇది కూడా ఒక కొండే నడిచి, ఇది కూడా. ఈ గుడికి వెళ్ళే దారిలో అయితే చాలా అట్టి తోటలు గట్టా ఉన్నాయి. నేనైతే అవన్నీ క్యాప్చర్ చేయలేదు. చుట్టూ మొత్తం పంట పొలాలు. ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడిలాగా కనిపిస్తున్నారు, కానీ అది తవ్వేశారు. సగమే ఉన్నది వినాయకుడి విగ్రహం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మేము. అక్కడే భోజనాలు తీసుకొని వచ్చారు, అక్కడే భోజనం కూడా చేసేసాము. మేము ఇంటికి వస్తలోకి 3 అలా అయ్యింది. చుట్టూ చూస్తున్నారు కదా, అక్కడ ఓం నమ శివాయ అని రాసున్నది కన్నడలో. అక్కడైతే అలా రాయి మీద దేవుని గురించి గట్రా రాస్తున్నది. మనకి కన్నడ రాదు కాబట్టి మనం ఎలాగ చదవమనుకోండి. మీకైతే చూపిస్తున్నాను. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. కిన్నెరేశ్వర టెంపుల్లో కిన్నెరేశ్వరుని విగ్రహం, అలాగే సైడ్కి వచ్చేసి కాలభైరవుని విగ్రహం కూడా ఉన్నది. చూస్తున్నారు కదా, కిన్నెరేశ్వర టెంపుల్ అని చెప్పి కన్నడలో, హిందీలో అయితే రాసున్నది. అలాగే మేము ఇంకా భోజనాలు చేసి కొద్దిసేపు కూర్చొని మా ఆటో వచ్చేసిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాం. మీకు నా వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి. ఇక ముందు అన్ని కర్ణాటక వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.